లాస్ట్ ఇయర్ వినాయక చవితి ముందు రోజు మా ఏరియాలో నీళ్ళు ఇలా ఉన్నాయి. మోకాల లోతు నీళ్ళలో మేము అలాగే వెళ్ళి వినాయకుడిని తెచ్చుకున్నాము. అప్పటికి 4 రోజుల నుంచి ఇంట్లో లేము కదా, అసలు తినడానికి కూడా ఏం లేవని రిలయన్స్కి వెళ్ళాము. అక్కడైతే శ్రీరుద్ర వాళ్ళ వినాయకుడు ఉంటే అక్కడే తీసుకున్నాం సెట్ మొత్తం. చాలా బాగున్నారు వినాయకుడు అయితే. ఈరోజు కూడా వెళ్ళి తీసుకోవాలి రేపటి కోసం. వరదల్లో కూడా మేము ఇంత చక్కగా చేసుకుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వరదలు తగ్గవు, ఇంటికే వెళ్ళం అనుకున్నాం. అప్పటి వరకు రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాం కదా, ఆ దేవుడి దయ వల్ల అయితే మా ఇంటికి వచ్చేసాం, చక్కగా చేసుకున్నాం. ప్రసాదాలు కూడా పెట్టుకున్నాం దేవుడికి. దేనికి లోటు లేకుండా జరిగింది వినాయక చవితి. పూలు కూడా అసలు దొరకలేదు వరదల్లో. ఇవన్నీ మా చెట్లు ఉన్న పూలే, జస్ట్ ఏవో కొన్ని రోజెస్ దొరికితే తెచ్చుకున్నాము. చాలా బాగా చేసుకున్నాం. కంపల్సరిగా మేము వినాయక చవితి బాగా చేస్తాము. ఎందుకంటే మన మొదటి దైవం కదా, మనకి ఏ విఘ్నాలు రాకుండా కాపాడే స్వామి వినాయకుడు. నాకైతే చాలా ఫేవరెట్. ఎందుకంటే నాకు 2-3 కోరికలు కూడా వినాయకుడు తీర్చారు. అవన్నీ నేను చెప్పలేను, కానీ అంత బాగా చేసుకున్నాము ఇవన్నీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.